హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి బ్లాగ్స్. ఈరోజు నేను నా బాల్కనీ గార్డెన్ చూపిస్తాను. నా ఇంటిలో ఉన్న బాల్కనీ గార్డెన్. సో నా బాల్కనీ గార్డెన్లో కొంచెం పచ్చిమిర్చి చెట్లు వేశాను అండ్ టొమాటో చెట్లు కూడా వేశాను. సో బాల్కనీలో కూడా ఇంత బాగా చెట్లు వస్తున్నాయి అని అంటే సో ఇట్లా నేను ఇచ్చే ప్రోటీన్ అనమాట. టమాటా చెట్లు ఆన్ ద వే గ్రోత్లో ఉన్నాయి అనమాట, ఇంకా కాయలు కాయలేదు. సో ఇది అనమాట నా గార్డెన్. ఇది పాలకూర. ఈరోజు పాలకూర హార్వెస్ట్ చేస్తాను నేను. సో ఇది పాలకూర నేను చాలాసార్లు కోసాను, ఇప్పటికి 2-3 టైమ్స్ కోసాను. సో ఇవాళ పచ్చిమిర్చి కూడా 4 కోస్తాను. పాలకూర పప్పులోకి పచ్చిమిర్చి కొన్ని కావాలని కొన్ని కోస్తాను అనమాట ఈరోజు. సో ఇది నా గార్డెన్, నేను పెంచుకుంటున్న బాల్కనీలో గార్డెన్. ఇది బాల్కనీలో కూడా ఇంత బాగా వస్తున్నాయి అనమాట మొక్కలు. యాక్చువల్గా నేను బాటిల్లో వేసాను, ఇట్లా వేసాను అనమాట. బాటిల్లో ఇలా వేసి నేను డైలీ ఇందులో రైస్ వాటర్ పోస్తాను ఫ్రెండ్స్. మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ బియ్యం కడిగిన వాటర్ ఇందులో నేను పోస్తాను. సో ఇలా పోయటం వల్ల ఇవి ఏంటంటే మంచి గ్రోత్ అవుతాయి అనమాట, చాలా మంచిగా గ్రోత్ అవుతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను వీటికి డైలీ రైస్ వాటర్ పోస్తాను. ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేస్తే ఇందులో మొక్కల్లో వేస్తాను. ఇలా వేయటం వల్ల మొక్కలు చాలా బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట. ఇలా మంచిగా మనకి పచ్చిమిర్చి వస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తెంపుకొని వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. మా పాలకూర నా బాటిల్స్లో వేసాను. ఇది 2 వీక్స్ అయిపోయింది అనమాట. 2 వీక్స్కి వచ్చిన పాలకూర అనమాట. నేను 2 వీక్స్ ఒకసారి నేను కట్ చేస్తాను పాలకూర. చూడండి ఎంత బాగుంది కదా, ఎంత ఫ్రెష్గా ఉంది కదా. లేత ఆకులు అనమాట, చాలా ఫ్రెష్గా ఉంది. మార్కెట్లో అయితే పాలకూర ఎలా ఉంటుందండి, అక్కడ ఇక్కడ పడిపోయి కొంచెం మంచిగా రాదు. ఇలా అనుకోండి, మంచిగా మనం మన గార్డెన్లో మంచిగా తెంపుకొని మనం వండుకోవచ్చు అనమాట. చిన్నగా ఇట్లా బాటిల్లో వేసాను. సో నాకు ఎక్కువ స్పేస్ లేకపోవచ్చు బాల్కనీలో. ఇక్కడ నేను హైదరాబాద్లో రెంట్ హౌస్లో ఉంటాను. రెంట్ హౌస్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ స్పేస్ లేదు. ఉన్న దాంట్లోనే కొంచెం ఇట్లా ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా నేను పెంచుతాను అనమాట. నాకు ఎందుకు చూడండి, మనకి మనీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. ఇలా పాలకూర పెంచుకోవాలి. ఇప్పుడు పాలకూర కొనాలంటే 20 రూపీస్ అనమాట. 20 రూపీస్ పెట్టి ఇలా నేను ఇలా హార్వెస్ట్ చేసి రైస్ వాటర్ పోసి ఎంత సేవ్ అవుతుంది చూడండి. అది ఇది అనమాట పాలకూర. చాలా వరకు ఇంత వచ్చింది. చాలా ఫ్రెష్ అయిన చాలా మంచి పాలకూర అనమాట, చాలా బాగుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయి. పచ్చిమిర్చి వచ్చేసి ఇవి బ్లాక్ ఉన్నాయి అనమాట. కొన్ని గ్రీన్ ఉంటాయి పచ్చిమిర్చి, ఇవేమో బ్లాక్ ఉన్నాయి. నేను ఎక్కువ ఏమీ కోయలేదండి, తక్కువ కోసుకుంటున్నాను. ఒక 4 కోసుకుంటున్నాను చాలు. నాకు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కొంచెం ఇంకా గ్రోత్ అవ్వాలి, కొంచెం మంచిగా పెద్దగా అయితే బాగుంటాయి అని చెప్పేసి నేను 4 కోసుకుంటున్నాను అంతే. నాకు ఈ 4 సరిపోతాయి అని నేను తీసుకుంటున్నాను. చూడండి ఇవి అన్నమాట. సో ఇంకా ఉన్నాయి, ఇంకా నేను చూస్తున్నాను పెద్దవి ఉన్నాయా లేవా అని. సో చిన్నవి ఉన్నాయి కాబట్టి నాకు వద్దు. సో బాల్కనీలో కూడా ఇంత బాగా వస్తున్నాయి పచ్చిమిర్చి, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మీరు కూడా మీ బాల్కనీలో ఇలానే పెంచుకోండి. మంచిగా ప్లాంట్స్ ఇష్టమైన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఓకే, ప్లాంట్స్ మనం లవ్ చేద్దాం. సో గ్రోత్ చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉన్నాయండి. మనీ, చాలామంది అంటారు కదండి, మనీ ఇంట్లో డబ్బుల చెట్లు ఉన్నాయా అది ఇది అంటారు కదా. డబ్బుల చెట్లు ఎక్కడ లేవండి. ఇట్లాంటి చెట్లు పెంచుకోవటం వల్ల మనకి డబ్బులు సేవ్ అవుతాయి. సో మనకి మన ఇంటి ముందు డబ్బుల చెట్లు ఉన్నట్టే ఒక రకంగానే నేను చెప్తానండి. చూడండి 4, ఈ యొక్క కొంచెం పాలకూర. సో ఇంకా చూడండి టమాటో చెట్టు వేసాను అండ్ కొన్ని
చెట్లు కూడా ఇటు సైడ్ వేసానండి, ఇక్కడ ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా తీయాలంటే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.